ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు గత ప్రభుత్వాలు మీకు ఏమైనా ఇల్లు జాగా లాంటివి ఏమైనా ఇచ్చిరా? సార్ 30 సంవత్సరాల కాంచి మేము ఇక్కడనే పనిచేస్తున్నాము. మాకు ఇండ్లు లేవు, జాగా లేవు సారు. అదైనా 30 గజాలల్లా నాకు ఒక 3 కొడుకులు సారు, మనవాళ్ళు మనవరాళ్ళు. వాళ్ళు వేరే రోడ్ల మీద కొన్ని రోజుల పాటు ఉంటే వాళ్ళు అయ్యా కొడుకులారా మనకైనా జాగాలు ఇట్లా వస్తాయి, ఇండ్లు ఇట్లా కట్టుకోవచ్చు కొడుకులారా, మీరెందుకు రోడ్ల మీద ఉండాలరా, కిరాయిలకు ఉంది బతాన కొడుకులాలని నేను చెప్పి నా కొడుకులని కిరాయిలకు ఉంచినాం సారు. కానీ మేము కరాని వచ్చినా ఏదొచ్చినా కానీ మీ గురించే మన మూత్రాలు ఎత్తిపోసుకుంటూ సావులు బతుకులు అన్నిటికీ చేసుకుంటూ మీకే సేవలు చేసుకుంటూ మేము ఉన్నాం. కాబట్టి సార్ మాకు ఈ జాగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సారు. కొత్త మన కలెక్టర్ సార్ వచ్చిన ఇక్కడ ఉండబట్టి మీరు గుర్తు చేసుకుని ఉండబట్టి ఎన్ని నెలలు అవుతుంది? సంవత్సరం అవుతుంది సారు. ఇక్కడ మేము గుర్తు చేసుకొని ఉండబట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాంచి మమ్మల్ని గుర్తించేటోళ్ళు ఎవరు లేరు. వస్తాను పోతాను అంతవరకే కానీ అయ్యో ఈ మున్సిపాలిటీలోకి ఇద్దామని ఒక్కరు కూడా జాలి కలుగుతలేరు సారు. మేము కరోనా కూడా మీ కొరకు కష్టపడి మేము పనిచేసినాం సారు. మా సావుకు మేము కూడా కారణమే, మేము చచ్చినా బెతరే కానీ ప్రజలకు మేము కష్టపడి పనిచేస్తాను సార్. వాళ్ళు బతకని అనుకుంటా కరోనా వచ్చిన వాళ్ళ కాడికి కూడా పోయి వాళ్ళ మనమూత్రాలు ఎత్తిపోచి వాళ్ళ ఉత్సాహ ఏరుగుడు ఎత్తిపోచి వాళ్ళ ఇచ్చిన బట్టల కాంచి మేము తెచ్చుకొని ముక్కులు కూడా మూసుకోకుండా మేము చచ్చినా బెతరే, మేము చచ్చిపోయినా మా పిల్లలకు గుర్తిస్తారని ఈ జాగా ఇస్తారని మేము కోరుకుంటున్నాం సారు. మమ్మల్ని మాత్రం గుర్తించండి. ఉట్టిగా కాగితాలు పోయినట్టు తీసేసినట్టు తీసేద్దండి మమ్మల్ని. మీ మున్సిపాలిటీలో మీ సేవ చేస్తేనే మీరు మంచిగా ఉన్నారు సారు. మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి సారు. 2-3 సార్లు కాకుండా 10 సార్లకైనా మా గురించి ఆలోచించండి సారు. మీరు పండుకున్నా కూర్చున్నా మీరు ఉన్నా నిలబడ్డా కానీ అయ్యో మున్సిపాలిటీ మమ్మల్ని గుర్తించి మాకు ఈ జాగాలు ఇవ్వాలని, మాకు బెడ్రూమ్ కట్టించాలని. మీరు గతంలో అంటే ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ చైర్మన్ కానీ కమిషనర్ కలెక్టర్ కానీ కలిస్తే మిమ్మల్ని ఏమన్నారు? అసలు కలితే ఏమన్నారంటే ఇస్తాంలే మీకు ఇస్తాంలే అంటారు సారు. ఇస్తాంలే అంటారు కానీ ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు లేరు, ఇక్కడికి వచ్చి మాకు మాట్లాడిన వాళ్ళు లేరు. ఇస్తానంటారు సార్, ఇస్తలేరు మరిగా. సరే ఓకే, మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు, ఒక బిడ్డ. నాకు 50 గజాల ఇంట్లోనే ఒక్కొక్క మంచం పడే రూములు. మరి కార్మిక విభాగ గౌరవ అధ్యక్షులుగా మరి మంగళపల్లి రాజకుమార్ గారు ఉన్నారు. ఒకసారి అతని మాటలో తెలుసుకుందాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మరి వాళ్ళ కోసం ఏం చెప్తారో ఒకసారి అతని మాటలో కూడా విందాం. కార్మిక విభాగ గౌరవ అధ్యక్షుడిని ఈరోజు చాలా ఆవేదనలతో క్యూ న్యూస్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఎక్కడ ఏ జిల్లాలో లేనటువంటి భూమి మా మహబూబాద్ జిల్లా కేంద్రంలో సుమారు ఒక 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమి చాలామంది రియల్టర్లు, చాలామంది పెత్తందారులు, భూస్వాములు చాలా కూడా ప్రభుత్వ భూమిని దోచుకోవడం జరిగింది. దాన్ని పట్టా భూమిగా చిత్రీకరించి అమ్ముకోవడం జరిగింది. సరే, దాని లోతులకు అయితే మేము పోము, కానీ అలా ఎంతో కాలంగా ఇక్కడ భూమి జరిగిందనేది కూడా చరిత్ర హిస్టరీ కూడా ఉన్నది. కానీ ఒక ప్రభుత్వ భూమి ఏదైతే బోర్డు వాతిళ్ళు మీరు అక్కడ చూడాలి, దయచేసి కెమెరా తిప్పండి. ప్రభుత్వ భూమి బోర్డు కూడా ప్రభుత్వ భూమిగా బోర్డు ఏదైతే పెట్టిర్రో ఆ భూమిలో నిరుపేదలైన కడుబీద కుటుంబాలకు చెందినటువంటి నిరుపేదలు మలమూత్రాలు ఎత్తిపోసి రోడ్లను శుభ్రం చేసి కోవిడ్ సమయంలో కూడా మాకు కరోనా వచ్చినా మాకేమైనా పర్వాలేదు కానీ గ్రామాలు మన పట్టణం బాగుండాలనే దాని మీద కూడా ఎంతో సేవ చేసినటువంటి కార్మికులు, చిన్న జీతం, చాలా ధరలు పెరిగినటువంటి పరిస్థితులు, ఆ జీతాలతో కుటుంబాలు వెళ్ళకపోయినా కానీ భరించుకుంటూ ఈ వృత్తే మాకు దైవంగా అనుకుంటూ పిల్లలను పోషించినటువంటి కుటుంబాలు, చిన్న రూములు, చిన్న గదులు. ఇక్కడ అర్జనవాడ లోపల ఈ 200 కుటుంబాలు ఒక్కటి దగ్గరనే వివిధ దగ్గర ప్రాంతాల లోపల జీవనం కొనసాగించడం జరుగుతుంది. 50 గజాలు 70 గజాల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసినట్టయితే సుమారు 20-30 ఏళ్ల కాంచి ఇందులోనే జీవనం కొనసాగించుకుంటూ పని చేసుకుంటూ చిన్న చిన్న జీతాలతో కొనసాగింపు చేసుకుంటూ పిల్లలు పెద్దోళ్ళ ఇల్లు, 2-3 కొడుకులు ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి కొడుకులు కోడళ్ళు ఒకే ఇంట్లో జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి ఇప్పుడు కొనసాగడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ భూమిలో రావాలని చెప్పేసి ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 1 ఇయర్ కిందట కూడా ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు సహకరించారు, మాకు తప్పనిసరి ఇది వస్తుందని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది, మాట కూడా ఇచ్చినారు. అప్పుడు ఉండబడినటువంటి కలెక్టర్ గారికి స్వయంగా ఎమ్మెల్యే గారే వచ్చి స్వయంగా మాట్లాడడం జరిగింది.
కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి రిఫర్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు అప్పుడు నాగభవాని మేడం ఒక 8 నెలల కిందట నాగభవాని మేడం ఉంది, ఆ మేడం గారు కూడా ఇక్కడికి వచ్చి ఇది ప్రభుత్వ భూమి మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ మేడం గారు ఎంఆర్ఓ గారు పోయినాక చూసినటువంటి భూ బకాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను అన్యాయంగా కూల్చడం జరిగింది. 2 సార్లు కూల్చిర్రు. మొన్న రేకులు వేసుకొని కుటుంబాలతో ఇక్కడ ఉంటే ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి, అంటే కార్మికులు కదా బెదిరిస్తే భయపడతారని చెప్పేసి కూడా గౌరవ అధ్యక్షులు ఉన్న మమ్మల్ని కూడా మొన్న ఉన్న సిఐ రౌడ్ షీట్ ఓపెన్ చేస్తాం మీ మీద, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అది పట్టా భూమి అని కూడా చెప్పి ఎంతో ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. ఈ వాస్తవంగా కూడా ఇది ప్రభుత్వ భూమి, బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేదలైన కార్మికులకు ఈ ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అదేవిధంగా పేదల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కార్మికుల పక్షాన ఉండి పట్టాలు మంజూరు చేయించాలి, ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియాలని చెప్పేసి కూడా మా ప్రధాన డిమాండ్ తెలియజేయడం జరుగుతుంది. ఒకటి చెప్పండి, అంటే ఇక్కడ సుమారుగా మీరు ఎంతమంది ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు? మరి వీళ్ళంతా వాస్తవంగా కార్మిక విభాగంలో మున్సిపాలిటీగా పనిచేసే వ్యక్తులేనా? వివిధ శాఖలలో పారిశుద్ధ్యం పని, మలమూత్రాలు ఎత్తిపోసేటువంటి పని, శుభ్రం చేసేటువంటి పనుల పట్ల పారిశుద్ధ కార్మికులు, అదేవిధంగా నీళ్లు ఇచ్చేవారు, బోరింగు పనిచేసేవారు, ఒక 3-4 సెక్షన్లు కూడా మహబూబాద్ పట్టణానికి ఒక మాట చెప్పాలంటే మహబూబాద్కు సర్వ సక్షేమ అభిమాన్ దాంట్లో మున్సిపల్ ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా నెంబర్ 1గా మొన్న మున్సిపాలిటీలో ఎంపిక కావడం కూడా జరిగింది. అంటే ఎంత పనిచేసి మహబూబాద్ మున్సిపాలిటీలో అట్లా పారిశుద్ధ్య పనుల్లో కానీ ప్రతి దాంట్లో ఎంత పనిచేస్తే నెంబర్ 1 గుర్తింపుకి వచ్చిందో కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే నెంబర్ 1 రావడం కోసం కార్మికులు పనిచేసిళ్ళు, ఈ పనికి గుర్తింపుగా కూడా ఆటో నగర్ కార్మికులకు కూడా ఇవ్వడం జరిగింది. మరి పారిశుద్ధ్య కార్మికులు ఏం పాపం ఇవ్వలేదు. ఇప్పుడున్న ప్రజెంట్ కలెక్టర్ గారు కూడా ఈ పట్టాలు ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతాం. ఇది పరిసర చివరిగా 1/1 అనే ఈ యొక్క ప్రభుత్వం 100 మంది ఇక్కడ వాళ్ళు స్థానిక కొంతమంది రియలేటర్లు మరి వాళ్ళ గుడిసెలను కూడా కూలగొట్టారని చెప్పి వాళ్ళ బాధను వ్యక్తపరచడం. రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గర వాళ్ళ ఎట్లయితే మున్సిపాలిటీగా ఉండబడినటువంటి కార్మికులకు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి కూడా క్యూ న్యూస్ ద్వారా మేము కోరుకుంటున్నాం. కెమెరామెన్ సీన్తో నా పేరు సాయి కుమార్.